125వ కీర్తన 125వ కీర్తన 1వ వాక్యాన్ని మనము చదువుకుందాం. 125వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవరన్నా ఒకరు చదవండి. యెహోవాయందు నమ్మకము ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఇందులో రాయబడినట్లుగా దేవుని బిడ్డలారా మనం గమనించాలి. యెహోవాయందు నమ్మకము ఉంచువారు, యెహోవాయందు నమ్మకము ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఇందులో రాయబడినట్లుగా ఎవరైతే దేవుని యందు నమ్మకాన్ని పెడతారో, ఎవరైతే దేవుని గట్టిగా నమ్ముతారో, ఎవరైతే దేవుని మీద వారి మనసు ఆనుకొని ఉంటుందో వారు ఎన్నడూ కదిలించబడని ఒక పర్వతం వలె వారి జీవితమే కానీ వారే కానీ ఉంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మన వాక్యంలో మనం కానీ గమనిస్తే బుద్ధిహీనుడు దేవుడు లేడని అంటాడంట, అంటే నమ్మడంట. గంగ ఎవరైతే నమ్ముతారో నమ్మిన వాళ్ళు నిత్యము నిలిచే సియోను కొండవలే వాళ్ళు ఉంటారని దేవుని వాక్యంలో రాయపడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నమ్మటమే చాలా ప్రాధాన్యమైన ఒక విషయం. ఇది కొన్ని సందర్భాల్లో మనం దేవుని నమ్మినట్లుగానే ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనం దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళగానే కనపడతా ఉంటాం. కొన్ని సందర్భాల్లో విశ్వాసపు జీవితం జీవించినట్లుగానే మనకు కనపడతా ఉంటుంది. మరలా ఒక పక్క మనం ఆలోచన చేస్తే మనం అవిశ్వాసులుగా బ్రతుకుతున్నది కూడా మనకి కనపడతా ఉంటుంది. బైబిల్లో మరి చాలామందిని నేను చెప్పగలుగుతాను, చాలామంది నేను మీకు చెప్పగలుగుతాను. ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఆకాశంలోంచి మన్నా కురిపించేది వాళ్ళ కళ్ళారు చూశారు. ఎర్ర సముద్రం 2 పాలుగా చేలటం వాళ్ళు కళ్ళారు చూశారు. యోర్దాను నది ఏకరాశిగా నీళ్లు మారటం వారు చూశారు. దేవుడు వాళ్ళకి మాంసం పెట్టింది చూశారు. వారికి మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా దేవుడు వాళ్ళ ముందు నడవటము వాళ్ళు చూశారు. ఇన్ని చూసి కూడా వాళ్ళు ఆ దేవుళ్ళలోనే వెంబడిస్తానే అవిశ్వాసములో, అపనమ్మకములో, భక్తి హీనతలో పడిపోయేశారు వాళ్ళు. వారి ముందు ఇన్ని కార్యాలు దేవుడు చేస్తా ఉన్నా కూడా, దేవుడు వాళ్ళకి ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు చేస్తా ఉన్నా కూడా వారి విశ్వాసముల నుంచి బొత్తిగా తొలగిపోయేశారు. వారు చేసిన కార్యాలు ఆయన నడిపిస్తున్న దైవజనుడైన మోషేకే కోపం వచ్చేసింది. దైవజనుడైన మోషేకే కోపం వచ్చింది. వాళ్ళు చేసే అలవాట్ల ఎన్ని ఒక సేవకున్నే వాళ్ళు చాలా బాధ పెట్టేశారు. బైబిల్లో ఇవన్నీ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం దేవుని వెంబడించినట్లుగానే ఉంటుంది, కానీ మనం కరెక్ట్గా నిలబడుకొని వెంబడిస్తున్నామా అన్నది కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు. అదేవిధంగా బైబిల్లో మనం తోమాను తీసుకున్నామంటే, తోమా దేవుని ఒక సన్నిధిలో 3.5 సంవత్సరం ఆయనతో తిరిగి ఆయన్ని గట్టిగా లెగిశాడు, పునరుద్ధానుడయ్యాడు. మగ్దలేని మరియ చెప్తుంది నాకు కనపడ్డాడని చెప్పినా కూడా మగ్దలేని మరియా నమ్మలేదు. ఆయన 3.5 సంవత్సరం ఆయనతో కూడా తిరిగాడు, ఆయనతో భోంచేశాడు, ఆయన చేసే అద్భుతాలు చూశాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయనతోనే రకరకాలైన కార్యాలు కనపరుస్తూనే ఉన్నాడు. ఇన్ని చూసిన ఈయన లోపల పరిపూర్ణమైన నమ్మకం రాలేదు. దేవుడు ఆయన అవిశ్వాసిగా బ్రతకూడదని చెప్పే ఆయన మరొకసారి తోమాకి ప్రత్యక్షం అవ్వాల్సిన దినం తటస్థించింది. అప్పుడు మనం ఆలోచన చేద్దాం. ప్రభు అంటాడు, యెహోవాయందు నమ్మకము ఉంచువారు
మనం దేవుణ్ణి అందు నమ్మకం పెట్టాలి. ఆయన చేస్తాడు, ఆయన కృపను అనుగ్రహిస్తాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మనకి అనేకమైన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అని మొదటగా మనం నమ్మకం పెట్టాలి. ఒక రోగం వచ్చినా నా రోగాన్ని బాగు చేస్తాడు అన్న నమ్మకం పెట్టాలి. ప్రతిదాన్ని, ప్రతి విషయముని, ఉద్యోగం లేదా ప్రభు ఉద్యోగం ఇస్తాడు అని మనం నమ్మాలి. నా ఖర్చులకు డబ్బులు లేవా, దేవుడు నాకు దయచేస్తాడు అని నమ్మాలి. నాకున్న సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, అవి నా దేవుడు తీర్చిపెడతాడు అనే నమ్మకం మనలో రావాలి. యెహోవా యందు నమ్మకం ఉంచాలంట. అలా నమ్మకంగా ఉండే వాళ్ళనే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలా ఉండే వాళ్ళని ఏమంటున్నాడంటే కదలని నిత్యము, కదలని అంటే అంది ఎన్నడూ వాళ్ళని కదల్చలేము. వారి భక్తినే కానీ, వారి విశ్వాసమనే కానీ, దేవుడు వారి మీద పెట్టిన కృపనే కానీ ఎవడో దోచుకోవటానికో ఎవడో కొట్టేయటానికో వీలు కానే కాదు. అది మీకు ఒక మాటలే చెప్తాను. దేవుడు ఒకరి మీద కృపను ఉంచారంటే ఆ కృపను తీసేయాలని ఎంతమంది కంకణం కట్టుకొని వచ్చినా తీసేయలేరు. ఎందుకు చెప్పండి? ఆ కృపలో దేవుని మహాశక్తి ఉంటుంది. ఆ మహాశక్తిదా మహాపర్వతం. అది కొండను ఎవరన్నా కదిలినవుతుందా అండి? కొండను ఎవరన్నా కదిలినవుతుందా? కదిలినవదు. లారీ పెట్టి గుద్దినా లారీదా డ్యామేజ్ అవుతుందే కానీ కొండ ఏమాత్రం డ్యామేజ్ కానే కాదు. అప్పుడు యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలని నిత్యము, నిత్యం అంటే ఏంది? 4 రోజులు 5 రోజులు కాదు, జీవితాంతము, యుగయుగాలు, తరతరాలు అలా నిలబడి ఉండే అంత పెద్ద పర్వతముగా దేవుడు అంటాడు, నిత్యము నిలుచు సియోను కొండవలే వాళ్ళు ఉంటారు. సియోను కొండ అంటే అది దేవుడు నియమించింది. అది సియోను పర్వతం అనేది దేవుడు కలుగు చేసింది. అప్పుడు దేవుని వెంబడిస్తున్న బిడలు, దేవుని నమ్మిన బిడలు, వారు నిత్యము కదల్చని సియోను కొండవలే ఉంటారంట. దీంట్లో మనం ఏమేమి నేర్చుకోవాలంటే మనం పొందుకున్న ప్రార్థన, మనం వెంబడిస్తున్న విశ్వాసం, మన భక్తి, మన ఆత్మీయత, మనలో ఉంటున్న నిరీక్షణ ఎవడనో కదిలించటానికి వీలు కాదు. మన భక్తుల నుంచి మనల్ని పడేయటానికే కానీ, మనల్ని కోల్చటానికే కానీ ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే మనం పర్వతం వలె దాంట్లో నిలబడుకొని ఉన్నాం. ఎట్టున్నాం? పర్వతం వలె నిలబడుకొని ఉన్నాం. అందువల్ల యేసయ్య కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు మట్టిలో ఇల్లు, ఇసుకలో ఇల్లు కట్టుకోబాకండి, మీరు బండ మీద ఇల్లు కట్టండి అంటారు. ఏమంటాడు యేసయ్య? మట్టిలో ఇల్లు కట్టండి. ఇప్పుడు మనం మట్టి మీద కట్టినామా, బండ మీద కట్టి ఉండమా ఇల్లులు? చెప్పాలా? మట్టి మీద కట్టి ఉండవు. ఇది భూకంపం వస్తే పోయేస్తాయి. అందువల్ల యేసయ్య అన్నాడు, ఆ బండ ఎవరు కాదు, నేనే అన్నాడు. నా మీద మీ జీవితాన్ని కట్టుకోండి, మీరు ఎన్నడూ కదల్చబడరు. తుఫాను వచ్చినా, సుడిగాలులు వీసినా, లేదా వరదలు వచ్చినా ఆ ఇల్లు ఏం డ్యామేజ్ కూడా కాదు అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన మీద మన జీవితాన్ని కట్టుకున్నామంటే మన ఆత్మీయత ఎక్కడ కూడా తగ్గిపోకుండా, మన దేవుని వెంబడిస్తున్న మన నమ్మకం, మనలో ఉంటున్న భక్తి, మనలో ఉంటున్న ప్రేమ, మనలో ఉంటున్న దైవీకం ఎవరు కూడా కదిలించలేరు. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ అవమానం వచ్చినా అది ఏమాత్రం కదల్చబడకుండా స్థిరంగా ఉంటుందంట. అలాగ ఆయన పర్వతంగా నిలబెడతాడంట. అది ఎంత గొప్ప భాగ్యం అండి. నేను చాలా మందిని చూస్తాను, ప్రభుని 4 రోజులు వెంబడించి అట్ల తర్వాత మర్చిపోయే వాళ్ళని చూస్తున్నాను. ఎంతోమంది పడిపోయిన వాళ్ళని చూశాను, ఎంతోమంది గోతిలో పడిన వాళ్ళని చూస్తున్నాను, ఎంతోమంది మళ్ళా పాపం జీవితానికి వెళ్ళిన వాళ్ళని చూస్తున్నాను, ఎంతోమంది అవివిశ్వాసులైన వాళ్ళని చూస్తున్నాను, ఎంతోమంది దేవుణ్ణి శుభ్రంగా బొత్తిగా మానేసుకున్న వాళ్ళని కూడా చూస్తున్నాను నేను. ఎందువల్ల వాళ్ళ జీవితాలు అట్లా మారే? వారు దేవుని మీద కట్ల జీవితాన్ని, ఆయన పర్వతం మీద, ఆయన బండ మీద వారి జీవితాలు వాళ్ళు కట్టుకోలేదు. వారు ఈ లోకానుసారమైన జీవితాన్ని కట్టుకున్నారే కాబట్టి వారు అవివిశ్వాసములోను ఆత్మీయతలోను జగజారిపోవటానికి కారణాలు ఏంటంటే అవే. వారు కానీ యేసయ్య మీద కానీ వారి జీవితం, యేసయ్యద పర్వతం, కొండ, బండ,
క్రీస్తు అనే బండ మీద మన పునాదిని మనం ఏం చేయాలా? వేసుకోవాలి. కాబట్టి అలాగ మనము ఆయన మీద మన ఇల్లు కట్టుకున్నామంటే అది ఎన్నడూ కదల్చబడదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి నేను ఎన్నో మీకు చెప్పగలుగుతాను. నాకు తెలిసి నేను కొన్ని మిషనరీ పుస్తకాలు చదివాను, అది చెప్తాను నేను మీకు. ఒక ఆయన యేసు ప్రభుని కానీ నువ్వు ప్రకటన చేస్తే మేము చంపేస్తామన్నారు. వాళ్ళు అన్నారు, నువ్వు చంపేసినా నేను యేసయ్య గురించి చెప్తాను అన్నాడు. నీకు ఇట్టా ఉందని చెప్పి ఈ మరి నడి ఎండకి ఒక ఆవు తోలు తెచ్చి బాగా చుట్టి అతన్ని ఒక రాయి మీద బండ మీద పెట్టిన ఎండకి బాగా బిర్రి కట్టేశారు. రోజులు గడవంగా అది బిగించుకుంటా ఉంటుంది. లోపల ఉన్న ఎముకలు మొత్తము పగిలి అతను చనిపోయేశాడు. ఎందుకు చెప్పండి? వాళ్ళు మనిషిని చంపగలుగుతారే కానీ తనలో ఉంటున్న భక్తిని, తనలో ఉంటున్న విశ్వాసాన్ని చంపలేకపోయారు. ఎందుకు చెప్పండి? వాళ్ళ షై అయ్యారు. ఏమని? ఒరే, ఎంత శ్రమ పెట్టినా కూడా వీడు యేసయ్యని, వీడి భక్తిని, వీడి ప్రేమని వీడు వదులుకోలేకపోయాడు రాని. ఎందుకంటే వాళ్ళు నిత్యము కదలని పర్వతం అలాగా సియోను కొండవలే వాళ్ళు ఏముంటారు? నిలబడతారు. వాళ్ళని ఎవ్వరు కూడా కదిలించడానికి వీలు లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద మనం నమ్మకాన్ని పెట్టాలి. ఆయన ఉన్నాడు, మనకు ఆయన చేస్తాడు, ఆయన మనకు అనుగ్రహిస్తాడు, ఆయన మనకున్నాడు. యెహోవా యందు నమ్మకం ఉంచువారు, ఆయన మీద మనం నమ్మకం పెట్టుకుంటే కదలని నిత్యం అంటే ఎన్నడూ కదలకుండా నిత్యము స్థిరంగా నిలబడుకునే మనం సియోను కొండవలే ఉంటామంట. ప్రతి విషయములో చాలామంది అంటారు, మేము ఒక రోజుల్లో ఎట్టున్నాం తెలుసా, ఇప్పుడు ఎట్టుండమని తెలుసా అటన అంటారు. అంటే ఒక రోజుల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాం, ఈరోజు ఏం లేని వాళ్ళం అయిపోయాం అంటూ ఉంటారు. సియోను కొండ మీద కట్టిన వాళ్ళు ఎక్కడ ఎప్పుడైనా స్థిరంగానే ఉంటారు. ఆమేన్. నీతిమంతుని పిల్లలు విడవబడటమే కానీ భిక్షమడుకోవటమే కానీ నేను చూడలేదు అని వాక్యం ఉంది. అప్పుడు భిక్షమడుకుంటుండ్రంటే తప్పైపోయింది, అక్కడ తప్పైపోతుంది. అందువల్ల మనము నిత్యము కదలని సియోను ఆశీర్వాదాలు మనం ఏం చేయాలా? అనుభవిస్తూనే ఉండాలంటే, దేవుడు మనకిచ్చిన దీవెనలు మనలో స్థిరంగా నిలబడుకోవాలంటే మనం ఎల్లప్పుడూ నిలబడే ఒక స్థిరమైన పర్వతంలాగా మన జీవితాన్ని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తు మీద, దేవుని మీద మనం చక్కగా మన గుడారాన్ని వేసుకోవాలి, మన ఆత్మీయతను వేయాలి. ఎట్టేయాలి? ఎక్కడ పోయినా యేసయ్యను వదిలించుకోకూడదు, ఏ చోట్ల కూడా యేసయ్యను వదిలించుకోకూడదు. యేసయ్య కూడా కనిపెడతాడు మనల్ని. మన దగ్గర చిన్న గుణలక్షణాలని యేసయ్య కనిపెడతా వస్తాడు. అవన్నీ మీకు తెలియదు, బైబిల్లో ఉన్నాయి. అక్కడక్కడ చిన్న విషయాల్ని దేవుడు కనిపెడతా వస్తాడు. షద్రేక్, మేషక్, అబేద్నెగో వీళ్ళ ముగ్గురికి రాజు ఆజ్ఞ మీరేలేకే అగ్నిలో వేయబోతున్నారు. ఇక చనిపోబోతున్నారు. కొంత గడియల్లో నిప్పులు వేయబోతున్నారు. వాళ్ళని సజీవంగానే ప్రాణంతో ఉండేటప్పుడే నిప్పులు వేయబోతున్నారు. అది ఎట్టుంటుంది? అందరు కళ్ళు ముందు చూస్తూ ఉండేటప్పుడు ఆ ఊరంతా కూడుకొని ఉన్నారు, రాజు కూడుకొని ఉన్నాడు. అందరు కళ్ళు ముందు నిప్పులు వేసి వాళ్ళు మసిగోపోబోతున్నారు. అప్పుడు వాళ్ళ నోటి దగ్గర నుంచి ఏం మాట వస్తుంది, వారి భక్తి ఎలాగుంది, వారి జీవితం ఎలాగుందని దేవుడు కనిపెట్టాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజా, మా దేవుడు మమ్మల్ని బ్రతికించకపోయినా నువ్వు నిలబెట్టిన ఈ విగ్రహానికి మేమేమాత్రం మృక్కము అన్నారు. ఏమన్నారు చూడండి, వాళ్ళ భక్తి చూడండి. ఆఖరి గడియల్లో చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు నిత్యము నిలిచే సియోను పర్వతం లాగా వాళ్ళ విశ్వాసం, భక్తి ఉనింది. అందువల్లే అగ్నిలో వేయంగానే దేవుడు వాళ్ళ దగ్గరికి పోయి ఏ అగ్ని జ్వాలలు, ఏ నిప్పు వాళ్ళని కాలవకుండా చాలా భద్రంగా దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. అప్పుడు మన దేవుడు ఆఖరి గడియల్లో కూడా నీ మాటలు ఎట్లుంటాయని పరిశోధిస్తాడు. అబ్రహాము కూడా చూడండి, వాళ్ళ అబ్బాయి ఏకైక కుమారుడు
ఈసాకుని మోరియా కొండ మీద తీసుకెళ్ళి బలి ఇవ్వబోతున్నాడు. దేవుని మాట విన్నాడు, చేశాడు. చేయగానే ప్రభు అన్నాడు, అతను చూసి అన్నాడు, అబ్రహామా, ఇందువల్ల నువ్వు నాకు భయపడేవాడు అని నాకు తెలిసింది అన్నాడు. నీ కొడుకును కూడా ఇచ్చేదానికి కూడా నాకు తెగిచ్చావు, నువ్వు నాకు భయపడేవాడివే అన్నాడు. అదేలాగా ఏబు దగ్గరికి వెళితే ఏబుని చూసి అన్నాడు, నీ భక్తి ఎంత గొప్పదో, ఎంత విశ్వాసపరుడువో, మొత్తం పోయినా కూడా ఒక్క మాట నన్ను తిట్టలేదు, నువ్వు ఒక్క మాట నన్ను దూషించలేదు. నీకు రోగం కూడా పెట్టాను నేను శరీరంలో, రోగం చేత కూడా పీడించబడావు నువ్వు. ఇక సత్య సావు బ్రతుకుల్లో కూడా ఒక్కసారైనా దేవుని నన్ను దూషించలేదే. అప్పుడు ఏబు కూడా చూడండి, ఆయన భక్తి కదల్చబడలేదు, ఆయన విశ్వాసం కదల్చబడలేదు, ఆయనలో ఉన్న దేవుడు కదల్చబడలేదు, ఆయనలో ఉంటున్న ఆ నమ్మకం కదల్చబడలేదు. అట్లా మనం ఆయన యందు నమ్మకం ఉంచామంటే మనం నిత్యము నిలిచే సియోను కొండవలే మనం ఎల్లప్పుడూ ఉంటామని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మనం నమ్మాలి గట్టిగా, అప్పుడు మన భక్తులన్నీ కూడా స్థిరంగా. నమ్మటం అంటే అందే చాలా పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. ఏదో ఉపచప్పకి నమ్ముకునేది కాదు. అవసరాలను బట్టి, అక్కర్లను బట్టి, ఏంటంటే పనులను బట్టి నమ్ముకునేది కాదు. ఆ భక్తి కాదు యేసయ్య అడిగేది. ఏంటంటే ఒక పిల్లోడిని అడిగినా నేను, ఒరే బ్యాప్టిస్ట్ని తీసుకున్నవరా, మరి స్థిరంగా నిలబడుకోవాలంటే అన్న అవన్నీ ఉంటానన్నా అన్నాడు. ఏమన్నాడు? అవన్నీ ఉంటానన్నా అన్నాడు. నేను వాడికి మంచి అడ్వైస్, కౌన్సిలింగ్ ఇచ్చినాను నేను. వాడు వేరే సంఘంలో బ్యాప్టిస్ట్ని తీశాడు, నా దగ్గరికి వచ్చి చెప్పాడు గొప్పగా. అంటే తన ఆత్మీయతను నాకు కనపరుస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? ఎచ్చులు అంటారు కదండి, చెప్పకూడదన్నా చెప్తున్నా నేను. ఓకే, ఎచ్చులు అంటారు కదండి, ఆ ఎచ్చులు వాడు నా ముందు చేసి చూపించాడు. అంటే ఏంది, నేను కూడా బ్యాప్టిస్ట్ని తీసుకున్నాను, నేను కూడా చర్చికి పోతున్నాను, నేను కూడా దేవుని నమ్ముకున్నాను. అట్లని వాడు నా ముందు ఎచ్చులు చేశాడు ఎక్కువగా. అట్లా వాడు చేసేటప్పుడు నేను వాడికి చెప్పాను, ఒరే బ్యాప్టిస్టం అనేది చిన్న మాట కదరా, అది దేవుళ్ళో నీ పాపాలు గడగబడినాయి. ఇంక మేట ఒక క్రొత్త మనిషిగా, ఒక క్రొత్తైన జీవితాన్ని నువ్వు బ్రతకాలి దేవుని కోసం. అది ఎంతో శ్రమతో కూడిన పని, అది చిన్న ఆశామాసిక్ కాదన్న. అవన్నీ ఉంటాను, ప్రభు బల తీస్తున్నా. చూడండి నేను ఏమంటున్నాను, వాడు ఏం చెప్తున్నాడు చూడండి, నెల నెలకి నేను ప్రభు బల తీస్తున్నాను అంటుండు. ఏమంటుండు? నెల నెలకి. అప్పుడు దానికి ఆపోజిట్ ఏమంటున్నాడు తెలుసా వాడు? నేను అట్లాగా భక్తిగా నేను జీవిస్తున్నాను అంటున్నాడు. ఇంకా అట్ల తర్వాత ఒక 6 మాసాల తర్వాత వాడిని నేను చూశాను. 6 మాసాల తర్వాత వాడు ఏడో నిండంటే ఒక చిన్న మాదా గుడి దగ్గర ఫుల్ తాగి పండుకొని తాగి పండుకొని ఉన్నాడు. అక్కడ పైన బట్ట ఉండదు కూడా తెలియలా. వాడి మీద నీళ్లు పోస్తుంటారు. ఎవరురా వాడు పండుకొని అడిగితే పలానోడు అన్నారు. నాకు ఆశ్చర్యం పుట్టింది. ఏంటంటే కొందరు భక్తులు అట్ట పడిపోతాయి. నువ్వు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం పెడితే ఎక్కడ కూడా నీ ఆత్మీయత జారిపోదు, నీ ప్రార్థన జీవితం జారిపోదు, నీ భక్తి జారిపోదు, నీలో ఉంటున్న ఆత్మీయత జగజారిపోదు, నీలో ఉంటున్న దేవుని మీద ప్రేమ జగజారిపోదు, నీలో ఉంటున్న విశ్వాసం, నిరీక్షణ ఏ మాత్రం కదల్చబడకుండా దేవుడు వీటిని కాపాడుతాడు, ఖచ్చితంగా కాపాడుతాడు. ఎందుకంటే ఆయన మనకి జీవదాత, ఆయన మన ప్రధాన యాజకుడు, మనల్ని కాపాడుతాడు, ప్రతి విషయంలో కాపాడుతాడు. ఎక్కడ మనము కింద దిగజారిపోకుండా మన ఆత్మీయతని జాగ్రత్తగా కాపాడుతాడు. ఎప్పుడు ఆయన మీద మనం స్థిరంగా నమ్మకం ఉంచినప్పుడు మనం ఎన్నడూ కదల్చబడమంట, ఏ విషయంలో కూడా కదల్చబడమంట. ఆమేన్. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మనమందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, వాక్యంలో రాయబడినట్లుగా యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదల్సని నిత్యము నిలుచు సియోను పర్వతం వలె ఉంటారని మీ వాక్యము రాయబడి ఉందయ్యా. అలాగ మేము ఎల్లప్పుడూ నీ మీదనే నమ్మకం ఉంచి ప్రభువా, మా భక్తి జీవితాన్ని కానీ మా ప్రార్థన జీవితాన్ని కానీ ఎన్నడూ కదల్చబడకుండా మీరు స్థిరపరచండి, మీరు బలపరచండి. మా పితరుల్ని ఎలాగ మీరు తండ్రి నడిపించారో,
ఎక్కడ కూడా వాళ్ళు కారు జారకుండా, ఎక్కడ తొట్టిల్లు పడిపోకుండా, ఎక్కడ వారి జీవితాలు అంతరించిపోకుండా చాలా భద్రంగా వారి విశ్వాసాలను మీరు కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి మేము మిమ్మల్నే నమ్మి ఉన్నాం నాయన, నిన్నే ఆనుకొని ఉన్నాం. నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకోండి, మీ ఆశీర్వాదాలు చేత మీరు నింపండి, గొప్పైన మేళ్ళు అద్భుతాలు మీరు చేయమని నజుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాన్ని దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మీకు అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.